మా డైరీ ఫామ్కి అయితే మొత్తం కస్టమర్ అయితే క్లాస్ ఉంటారు. వాళ్ళకు బ్రీడే కావాలి, హెవీ మిల్కర్సే కావాలి. రిపీటెడ్ కస్టమర్ ఎంత ఉన్నారంటే తీసుకుపోయిన మంచి ప్రతి వారం వచ్చి తీసుకుపోతారు, ఫిలప్ చేస్తున్నారు. సో ఎవరైనా ఫీడింగ్ దగ్గర కాంప్రమైజ్ ఉన్నది, లేకుంటే పని మంచి సరిగా లేకుంటేనే ఫెయిల్ అవుతాడు, లేకుంటే ఫెయిల్ కావడానికి అవకాశమే లేదు. వర్కర్తోనే జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అది కూడా ఇష్యూస్ ఉంటాయి. ఇలాంటి పెద్ద సైజ్ మెయింటైన్ చేయాలంటే కంపల్సరీ వర్కర్తో మనం కూడా ఉండాలి పక్కన. ఎంత దానా ఫీడింగ్ సరిగా తినడానికి స్టార్ట్ చేసిన అనుకో టైంకి మార్నింగ్ ఈవినింగ్ సరిగా మనం మైతలు వేసుకుంటే మనకు ఎక్కువ ఏం పని లేదు యాక్చువల్ ఆ జాగ్రత్తలు తీసుకుంటే. సార్ ఇప్పుడు రేట్లు ఎందుకు తగ్గలేదంటే కొంతమంది ఏమో అక్కడ మాల్ దొరకట్లేదు అంటారు అసలు యాక్చువల్గా, ఇంకో కొంతమంది వర్షాలు రాలేదు, వర్షాలు పడట్లేవు అంటారు. ఏది నిజం సార్ దీంట్లో? సార్ ఒక బడే కట్టినాక 10 months తర్వాతనే ఇంతాయి. ఓకే, అవును. సో వర్షంకి ఈయన దానికి ఏమున్నది ఇప్పుడు చెప్పు. అవును, లాస్ట్ ఇయర్ కట్టినా అనుకో ఈ సంవత్సరం ఈనాలే. ఆ విషయం అయితే అయిపోయింది. ఆ క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇచ్చేసాను. సెకండ్ ఏమున్నది అంటే బర్రెలు లేదు 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 తగ్గిపోయింది. అట్లాంటి ఏం లేదు, వాల్యూమ్ ఎక్కువ ఉన్నది, తగ్గిపోయింది. ఈ సంవత్సరం సరిగా ఇప్పుడు మనం చూసుకుంటే మాన్సూన్ సరిగా లేదు, పంటలు పండడానికి కూడా సరిగా లేదు. ఒక రైతు కుటుంబం నడవాలి అంటే ఏం చేయాలి? వాడు బర్రెలు తీసుకుపోవాలి. బర్రెలు తీసుకుపోయినాక డైలీ పాల నుంచి ఏమైనా మిగిలితే దాంట్లో నుంచి ఇంటి ఖర్చులు నడవాలి. ఓకే, సో నీకు ఇప్పుడు వ్యవసాయం లేదు, వ్యవసాయం ఉంటే కూడా లాభం నష్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఏం లేదు అనుకో, ఏం చేస్తావు నువ్వు? ఇంటి నడవాలి కాదు, వచ్చి బర్రెలు తీసుకుపోతావు నువ్వు. సో అందుకోసం వాల్యూమ్ ఇంక్రీజ్ అయిపోయింది. ఇంకా అక్కడ చూస్తే బ్రీడ్ కూడా తక్కువ ఉంది. సో రేట్ అయితే ఉన్నది, డెఫినెట్గా రేట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ లాస్ట్ టైం మనం 130లో కొనేది ఇప్పుడు 150, 160 కొనాలి అవుతున్నాయి. ఇప్పుడు పోయే సంవత్సరం చూసుకుంటే 2 లక్షలకి అయిపోవచ్చు. అర్థమైంది కాదు, ఏం తక్కువ అయితే లేదు. చాలామంది ట్రై చేశారు, చిన్న బర్రెలు తీసుకొచ్చి 1,20,000, 1,25,000, 1,30,000 మొత్తం రిటర్న్ కొట్టేస్తున్నారు జనాలు. అండ్ పాలు రాదు. నేను చెప్పడానికి నేను క్లియర్గా చెప్తున్నా, ఏమైనా ఏమనుకోండి. మీరు కూడా, నేను కూడా అమ్ముతున్నాను. నా దగ్గర ఉన్నది బరే 160 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, సో 160 నుంచి స్టార్ట్ అయితే కూడా అది ఎంత 13 లీటర్స్ 14 లీటర్స్ ఒక డేకి ఇవ్వచ్చు. అదే మనం మూరాలో 160 నుంచి 190 దాకా ఉన్నాం. ఓకే, అది 14 లీటర్స్ 15, 16 లీటర్స్ చూస్తే అంత దాకా ఉన్నది. ప్యూర్ బనీ కూడా చూసుకుంటే బనీ కూడా మన దగ్గర ఉన్నది, బ్రీడ్ ఉన్నది, క్వాలిటీ ఉన్నది. ఆ క్వాలిటీకి డబ్బులు డెఫినెట్గా వేయాలి. అరే బనీ ఉన్నది తక్కువలో దొరుకుతాయి, మొర్రా ఉంటే ఎక్కువలో దొరుకుతాయి, జాఫ్రా ఉంటే ఎట్లా దొరుకుతాయి, అట్లాంటివి ఏమి ఉండదు తమ్ముడు. బ్రీడ్కి, క్వాలిటీకి, అందంకి అంతా రేట్ పెట్టాలి ఉంటాయి. ఓకే, లాక్టేషన్ కూడా ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడైనా వెళ్తే కూడా బర్రెలు అయితే ఏం తగ్గలేదు. మనకు ఇంటి నడపాలి అంటే సరిగా బ్రీడ్ తీసుకోపోయి అదే ఈనిపించి మనం మన సంసారం నడుస్తాయి. సో ఈ సంవత్సరం ఇంకా ఇంతే ఉంటాయి రేట్లు మేబీ? అవును తమ్ముడు, మెయింటెనెన్స్ మీద ఉన్నది. మెయింటెనెన్స్ మనం పాత మెయింటెనెన్స్ చూసుకుంటే 18 ఈతలు కూడా నేను బర్రెలు అయితే చూసిన రైతుల దగ్గర వినిపించారు. ఇప్పుడు మెయింటెనెన్స్ సరిగా లేకుంటే కూడా మనం అనుకోవచ్చు 50% తీసుకుంటాం. 8 9 టైమ్స్ కూడా ఆయన వినిపించవచ్చు. అప్పటికి మేతకి ఇప్పటికి మేతకి అప్పుడు ఆర్గానిక్ మొత్తం ఉన్నది, ఇప్పుడు ఆర్గానిక్ లేదు, మొత్తం కెమికల్స్, యూరియా, డిఏపి అంత పంటలు వస్తున్నాయి. అందుకోసం అంత బలం కూడా లేదు. సో హాఫ్ కూడా తీసుకుంటే 8 సంవత్సరాలు కూడా ఒక బర్రె తీసుకుపోయినాక ఈనిపించి మనం నడిపిస్తే మనకు సంసారం ఎట్లా ఉంటాయి? ఒక రైతుల దగ్గర పిల్లలు కూడా పుట్టినా అనుకో, అది కూడా పెద్దగా అవుతాయి కాదు. సో పెంచుకోవాలి, అమ్మడానికి చూడకూడదు. ఏమైనా బర్రెలు తీసుకుపోయినాక సరిగా 3 నెలల్లో కట్టిపిస్తే సంసారం నడుస్తాయి డైరీ ఫామ్ది, లేకుంటే నడవదు. సో అదే కాన్సెప్ట్లో చూడండి. అరే 3 monthsలో నేను ఖచ్చితంగా కనిపిస్తా, ఫీడింగ్ సరిగా ఇస్తా అంటే బర్రెలు కొనడానికి అవసరం పడదు. ఇప్పుడు రేట్స్ అయితే తగ్గడానికి ఏం లేదు, అవకాశం లేదు. అది బ్రీడ్ లేకుంటేనే మీకు కొంచెం తక్కువలో దొరకవచ్చు, బ్రీడ్ ఉంటే మీకు తక్కువలో దొరకదు. రేటు గురించి పరిగెత్తవచ్చు. మీరు చూడాలి అంటే బ్రీడే చూడాలి, 2, 3 ఇతే బర్రె చూడాలి. అప్పుడు మనం డైరీలో సక్సెస్ఫుల్ అవుతాం, మన సంసారం నడుస్తాయి. రేట్ గురించి ఇక్కడక్కడ వెళ్తే రేట్ తక్కువలో తీసుకొస్తే అది సంసారం కాదు. 4 నెలల తర్వాత బర్రె పాలు, 5 నెలల తర్వాత బర్రె పాలు సగం చేసిన అనుకో, అప్పుడు ఇంటి నుంచి తినిపించాలి అయితే. సో బ్రీడ్ తీసుకుంటే 7-8 months కూడా మనకు పాలు తగ్గదు. ఇట్లాంటి హెవీ క్వాలిటీ తీసుకుంటే ఒక బర్రె టైంకు 10-12 లీటర్స్ ఇస్తుంది అంటే తక్కువ చేయడానికి కూడా చేస్తే ఎంత టైం పడవచ్చు చెప్పండి? సంవత్సరం పైననే వెళ్ళిపోతాయి. తక్కువ చేసి దాకా అది ఈయన మోపుద్దు కూడా చూస్తుంటే ఈ బర్రెలు 5-6 లీటర్ ఈయన రోజు కూడా ఉంటాయి.
ఇన్ని సంవత్సరం మాకు ఇస్తారు అయినానే అయినానే ఇంకా అయినానే. నువ్వు 3 నెలలు కట్టించినా అనుకో ఈయన దాకా కూడా పాలు తీసుకోవచ్చు. ఓకే ఈ కట్టియలేదు అనుకో మీకు 2 years 18 months 19 months దాకా నీకు పాలు ఇస్తే ఉంటాయి. నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత సార్ హైయెస్ట్? 7 నుంచి స్టార్ట్ అయ్యి మీకు 12 13 14 15 దాకా వెళ్తాయి. 15 దాకా ఫ్యాట్ పర్సెంట్. మిషన్ సరిగా ఉంటే 18% కూడా చూడొచ్చు జాఫరాబాద్. ఓకే డైరీకి పోసే వాళ్ళకైతే ప్లస్ ఇది ప్లస్ ఫ్యాట్ పర్సెంటేజ్ బట్టి డైరీకి పోసే వాళ్ళు కూడా ప్లస్, ఇంటింటికి పోసే కూడా ప్లస్. ఎందుకంటే నీ పాలు మంచిగా ఉంటే మీ కస్టమర్ బేస్ ఉంటాయి. అవును తమ్ముడు ఇప్పుడు మనం చూసుకుంటే కల్తీ పని లేకుంటే మంచిదే. ఒక పని చెప్తాను నేను, సిటీలో మొత్తం చూసుకుంటే నెగి 500 600 700 రూపీస్ ఏమన్నది. ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసినావు నెయ్యి అమ్మడానికి, బరల్ నెయ్యి నువ్వు రెడీ చేయడానికి నీకే 1200 1300 1400 అవుతుంది. నెయ్యి 1 kg తయారు చేయడానికి యాక్చువల్గా ఒరిజినల్ ప్రాసెస్ చూసుకుంటే మనకు నేను అనుకుంటా 1300 to 1500 ఖచ్చితంగా అవుతాయి మనకు. సో ఈడు సగంలో ఎట్లా ఇస్తున్నాడు? కల్తీ ఉన్నది కాదు. మనం అదే ఆవు పాలది A2 మిల్క్ది చేస్తున్నామంటే ఆవు ఎక్కువ పాలు ఇయ్యదు. అదే 3-4 లీటర్స్ టైంకు ఇస్తాయి. దానికి చేయాలి అంటే కనీసం 3,500 నెయ్యి మనకు వస్తుంది. కానీ అది ప్యూర్ మనం తింటే మన బాడీకి మన హెల్త్కి ఎట్లా ఉంటాయి చెప్పండి? సరిగా ఉంటాయి. సో రేషియో చూసుకొని మనం ఇది మనం మేపేయడానికి చూసుకుంటే ఆ రేట్ పెడితేనే మనకు వచ్చేది కాదు ప్యూర్. అంతే. ఆ ప్యూర్నెస్ కావాలి అంటే ఒక నెయ్యి చేయాలంటే దాని వెనుక ఎంత కష్టం ఉన్నది చెప్పండి. ఒక్క వేడి చేసినప్పుడు కూడా మనం ఎక్కువ చేసినా కూడా ప్రాబ్లం, తక్కువ చేసే కూడా ప్రాబ్లం. సో ఇది లాసెస్ ఇది చూసుకునే చేస్తే ఒరిజినల్ మనం నెయ్యి బఫెలోది కానీ ఆవుది కూడా తీసుకుంటే దానికి రేట్ పెట్టని తీసుకుంటేనే మంచిది. ఎందుకంటే నిజాయితీ మనిషి ఒక రేట్ ఉంటాయి. వాడు ప్యూర్గా ఇస్తున్నాడు, మంచిగా ఇస్తున్నాడు అంటే దానికి ఒక రేట్ ఉంటాయి తమ్ముడు. నేను కూడా ఒక బెఫెలో ఇస్తున్నా ఇక్కడ నుంచి ప్యూర్ బీట్ తెచ్చి ఇస్తున్నాను అంటే దానికి రేట్ ఉంటాయి తమ్ముడు. బ్రాండ్కి ఒక రేట్ ఉంటాయి తమ్ముడు, క్వాలిటీకి ఒక రేట్ ఉంటాయి. ఇది అరే భయ్ పోవాలి, నా డైరీ నడపాలి, నేను సేల్స్ మంచిగా చేసుకోవాలి, ఇది చేసుకోవాలి, తక్కువలో బర్రెలు తీసుకోవాలంటే నువ్వు కాంప్రమైజ్ బర్రె లేకుంటే చిన్న బర్రెలు అది పాలు 10 లీటర్స్ కూడా వెళ్ళదు. అట్లాంటి బర్రెలు తీసుకొచ్చి అమ్మి అరే నేను అమ్ముకుంటున్నా, ఇది చేసుకుంటున్నా, అది ఇది అంటే నువ్వు ఏం లేదు, నీ పని నీకు జరుగుతున్నాయి కానీ రేతు చచ్చిపోతున్నాడు. రేతు బతకాలి అంటే మీరు బతకాలి అంటే నేను ఇంత తీసుకొచ్చి నేను ఎక్కువ చూస్తే నేను పెద్ద మాట అంటలేదు, ఎక్కువ ఎవరితో కూడా ఎక్కువ చూసుకుంటే నేనేమనుకుంటా బర్రెలు. ఆ ట్రస్ట్ కూడా ఉన్నది అందరికీ. రేట్ మజర్బైది ఎక్కువ అందరిది అంటే ఎందుకంటే క్వాలిటీ తీసుకొస్తున్నాడు మజర్బై. ఇప్పుడు దీంట్లో 3.5 lakhs కూడా బర్రె ఉన్నది. ఓకే, పెద్ద సైజు. ఎందుకు ఉన్నది? అందుకోసం ఉన్నది. ఓకే, ఇప్పుడు నువ్వు గుజరాత్లో పోయి నీకు అనుభవం లేకుంటే అక్కడే నువ్వు 5 lakhsకి చూసుకుంటావు బర్రె. ఓకే, అర్థమైంది. మనకు అనుభవం ఉన్నది, ఎక్స్పెన్సెస్ కూడా ఉన్నది, అంత ఎక్స్పెన్సెస్ చూసి కూడా మనకు రేట్ పడుతుంది అంటే ఆ క్వాలిటీ ఉన్నది, దాంట్లో గుణాలు ఉన్నది, అది ప్యూర్ బ్రీడ్ ఉన్నది, పాలిస్తాయి, ఎక్కువ పాలిస్తాయి, ఎక్కువ కాలం ఇస్తాయి. ఒక డైరీ ఫార్మర్ లేకుంటే ఎవరి రైతుకు ఏమున్నది అంటే ఏమైనా బ్రీడ్ తీసుకోపోయినా సరిగా దానాలు మైతాలు వేసుకుంటేనే ఆయన సంసారం నడుస్తాయి, లేకుంటే నడవదు తమ్ముడు. బై ప్రొడక్ట్ చేయాలంటే నాకు కూడా కౌంటర్స్ ఉన్నాయి, లేదని లేదు. నేను సపోజ్ నేను 100 రూపీస్ పాలు అమ్ముతున్నాను అనుకో, 120 రూపీస్ నా దగ్గర పెరుగు ఉంటాయి రేట్. ఎందుకు అంటే నేను 40 లీటర్స్ వేచి వేడే చేస్తే 4 లీటర్స్ అయితే అవైలబిలిటీ అయిపోతాయి. సో దాని తగ్గినట్టు 120కి నేను ఇస్తున్నా. ఆ పెరుగుకి ఎంత ఇష్టం ఉంటాయి జనాలు, పెరుగుకి చచ్చిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే లోకల్ మార్కెట్లో కంపెనీస్ అది చూస్తే 3.5 మొత్తం క్రీమ్ తీసి అది పెరుగు చేసి ఇస్తున్నారు. నెయ్యి కూడా అంటే నెయ్యి ప్రాసెస్ ఏమున్నది, 3-4 టైప్స్ ఆఫ్ నెయ్యి మనం చేయాలి అంటే ఒక అదే డైరెక్ట్ క్రీమ్ తీసుకుని చేయవచ్చు, ఒకటి పెరుగు చేసి దాని నుంచి వెన్న తీసి చేయవచ్చు, మళ్ళీ ఏం పాలు వేడి చేసినాక పైన అది వస్తే దాంట్లో నుంచి కూడా చేయవచ్చు. సో ఎవ్రీ ప్రాసెస్కి రేట్ డిఫరెంట్ అయిపోతుంది. క్వాలిటీ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు 3,300 400 500 రూపీస్ ఎక్కువ అనిపిస్తుంది, కానీ నీకు హాస్పిటల్ అవసరం పడదు, మెడిసిన్ అవసరం పడదు. ఇప్పుడు నువ్వు ఒక 500 రూపీస్ ఎక్కువ అవుతుంది కేజీ మీద అంటే కేజీ మొత్తం అందరూ ఒక్కసారి తింటలేదు, అది కొద్ది కేజీ తినాలి మొత్తం ఏంటి అంటే ఒక నెల పడవచ్చు, 15 days పడవచ్చు, 20 days పడవచ్చు. సో దాంట్లో చూసుకుంటే ఏం లేదు. సో క్వాలిటీకి వెళ్ళండి, క్వాలిటీ ప్యూర్కి వెళ్ళండి.
ఎవరు చేస్తున్నారు వాళ్ళకు సపోర్ట్ చేయండి. ఒక రైతు ఎవరైనా చేస్తున్నారు మంచిగా ఇవ్వాలి అని ఉన్నది, మంచిగా బర్రెలు అమ్మాలి అనేది ఉన్నది, మంచి బర్రెలు తీసుకుపోవాలి అంటే డెఫినెట్గా క్వాలిటీ చూసుకుని చేయండి. థ్యాంక్ యూ మజర్ భాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మచ్. పెద్దగా స్పీచ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.